ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనపై ఏపీ సర్కార్ అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. అధికార పక్షం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. జనసేనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆ పార్టీ నాయకుల్ని వేధిస్తోంది. జనసేనపై ఏపీ సర్కార్ అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న అధికార పక్షం జనసేనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఆ పార్టీ నాయకుల వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించాలని సాకుతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇంకా ఇతర నేతలపై ఆరుండలపేట పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనిపై మీ దగ్గర సమాచారం ఏంటి? గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వరలేక అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు పోలీసులు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులపై వేధింపులకు పాల్పడుతున్న ఉన్నాయి. గతంలో చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి కార్యాలయ ఓపెనింగ్ సమయంలో దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ విచించిన తర్వాత జనసేన పార్టీ కార్యాలయంపై స్టీల్ బాటిల్ ఇవ్వటము, వాటితో పాటు జనసేన ప్రచార వాహనాలపై రాళ్లు రువిన ఘటనలు ఉన్నా కానీ పోలీసులకి జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేస్తా ఇప్పటి వరకు కేసు నమోదు చేయడం లేదు. కేసు నమోదే కాదు, ఆ కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ముందుకు సాగకుండా చేసినటువంటి పరిస్థితి. కానీ కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి గత 2 రోజుల క్రితం చూస్తే కనుక జనసేన పార్టీ కార్యకర్తలపై అరండల్పేట పోలీస్ స్టేషన్ లో అక్రమంగా గుర్తిస్తారు అని చెప్పిన వారిని విడుదల చేయించిన జనసేన పార్టీ కార్యకర్తలు అరండల్పేట పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీసులకు సంబంధించినటువంటి విషయాలను తెలియపరిచి వారు విడుదల చేయాలని కోరిన నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు స్టేషన్ ముందు చేసినటువంటి ఒక ఏదైతే నిరసన ఉందో ఆ నిరసనని సాకుగా చూపుతూ జనసేన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన పార్టీ నేతలు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, అదేవిధంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబులపై కూడా ఇటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో కేసుల నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే చూస్తే కనుక కేవలం పోలీసులు అక్రమంగా జనసేన పార్టీ కార్యకర్తలను నిర్బంధించారు. ఆ నిర్బంధించిన వారిని విడుదల చేయాలి, లేదు వారి మీద ఎటువంటి కేసులు ఏదైనా ఉంటే కనుక బహిర్గతం చేయాలని అడగడానికి వెళ్లిన వారిపై ఇలాంటి కేసులు బనాయించడానికి కూడా పోలీసులు సిద్ధం కావడం జరిగింది. అంటే గత 2 నెలలుగా చూసుకుంటే కనుక గుంటూరులో జనసేన పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి వారవలేక ఇటు అధికార ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులకు దాడులు పాల్పడుతున్నాయి కాకుండా పోలీసులు కూడా ఈ విధంగా కలుపు చర్యలు కూడా పాల్చున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే చూస్తే జనసేన పార్టీకి వచ్చినటువంటి ఆదరణ చూసి వారవలేక జనసేన పార్టీపై ఇలాంటి అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులకి సిద్ధం కావడం జరుగుతుంది. అంటే చూస్తే గత 2 నెలల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు 3 సార్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి జనసేన పార్టీ కార్యాలయంపై స్టీల్ బాటిల్ విసిరి దాడికి పాల్పడతాము, అదేవిధంగా జనసేన పార్టీ ఫ్లెక్సీలు చించివేయడము, మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రచార వాహనాలపై రాళ్లు వినే ఘటన. ఈ 3 ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు కేసులు నమోదు కానీ ఏదైనా నిందితులు కానీ పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఆ కేసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది కూడా బహిర్గతం చేయకుండా ఉన్నారు. కానీ కేవలం 2 రోజుల క్రితం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించి భరోసా ఇవ్వడం కోసం స్టేషన్ లో ఉన్నటువంటి అధికారులు అడిగి తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి నాయకులు కార్యకర్తలపై పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో కేసుల నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు తెలియడం జరిగింది. అంటే చూస్తే కనుక అధికార ప్రతిపక్ష పార్టీలు ఏ విధమైన ఆందోళన చేసినా కానీ వారి మీద కేసులు నమోదు చేయకుండా ఉన్నటువంటి పోలీసులు కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులను టార్గెట్ చేసి కేసులకు రంగం సిద్ధం చేయడం జరిగింది. అంటే గుంటూరు జిల్లాలో సెక్షన్ 32 అమల్లో ఉండగా పోలీసు విధులకు అప్పగించారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఎక్కువ మంది సంఖ్యలో కార్యకర్తలు గుమ్మారనే నెపంతో ఈ ఆరోపణలతో కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. అంటే చూస్తే ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ ఎవరైనా జనసేన పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడినా, రాళ్లు వినా, అదేవిధంగా ఫ్లెక్సీలు చించి వేస్తున్న కార్యాలపై దాడులు చేస్తున్న వీటన్నిటిని కూడా పోలీసులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అంటే చూస్తే కనుక గుంటూరు జిల్లాలో పోలీసుల తీరు చాలా విచారకరంగా ఉండడం జరిగింది. అంటే చూస్తే కనుక అధికార పార్టీకి ఒక పాలసీ, అదేవిధంగా జనసేన పార్టీకి ఒక పాలసీ అనే విధంగా ఉండడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో చూస్తే కనుక కేవలం
గుంటూరు పట్టణంలో జనసేన పార్టీకి వస్తున్నటువంటి ప్రజల ఆదరణ, అదేవిధంగా గుంటూరు జిల్లా బలోపేతమవుతున్నటువంటి జనసేన పార్టీని చూసి ఓటు వేసుకోవడం ఇలా చేస్తున్నారు, జనసేన పార్టీ మీద కుట్రపూరితంగా ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పి జనసేన కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గతంలో చూస్తే కనుక జనసేన పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు కేవలం ఎటువంటి ఫిర్యాదులు లేకుండా కేవలం రాత్రి 10 గంటల సమయంలో స్టేషన్కు వచ్చి కార్యకర్తలు విడిపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ట్రాఫిక్ ఇబ్బంది, పోలీసుల విధులు ఆటంకం కలిగించారని ఒక 2 కారణాల చేత జనసేన పార్టీ సీరియస్ గా తిరుగుతున్నటువంటి నాయకులు, అదేవిధంగా కార్యకర్తల మీద కూడా కేసులకు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తడం జరిగింది. అంటే చూస్తే ఇది మొత్తం కూడా యావత్తు రాష్ట్రంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇక చూస్తే సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కూడా ఇదే కొనసాగుతూనే ఉంది. ఇది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కానీ, జనసేన పార్టీ పైన కానీ ఎటువంటి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే వాటిని పట్టించుకునేటువంటి పోలీసులు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫిర్యాదులతోటి కేసులు నమోదుకు సిద్ధం చేయడం, కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు చేసుకొచ్చి అక్రమంగా నిర్బంధించిన పరిస్థితులు కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడుతున్నారు. పోలీసులు కూడా కేవలం అధికార పార్టీకి అండగా ఉంటున్నారు కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే చూస్తే జనసేన కార్యకర్తలు ఎటువంటి కేసులు కానీ, ఇటువంటి పోలీసుల బెదిరింపులు కానీ, ప్రత్యర్థి పార్టీల బెదిరింపులు కానీ భయపడేది లేదు. జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పేసి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా సూచిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.